ఫ్రెండ్స్, అన్వేష్కి పని పాట లేక అసలు ట్రావెలింగ్ అంటాడండి. ట్రావెలింగ్ కూడా కొన్ని రోజులు చేసేస్తాడు. బద్ధకం, డబ్బులు వచ్చేస్తాయి. ఆ డబ్బులు రాగానే ఆ మనిషికి బద్ధకం వచ్చేసి అలా కూర్చుంటాడు అనమాట. ఎవరి మీద నెగిటివ్ గా చెప్దామా అని రెడీగా ఉంటాడు. ఇంకేముంది, శివాజీ గారి టాపిక్ పాపం హల్వాలా దొరికింది. ఇంక మొదలెట్టాడమ్మా. ఇంకా ఆడ లేదు, మొగ లేదు, ఇష్టం వచ్చినట్టు నోటికి ఏం వస్తే అది మాట్లాడతాడు. అసలండి, ఇప్పుడు చాలా మంది ట్రావెల్ చేస్తున్నారు. వాళ్ళందరూ సింగిల్ గా చేసి ఎంతో చెప్తున్నారు మనకి, కొన్ని కొన్ని ప్రదేశాల గురించి కానీ వాటి గురించి. కానీ అన్వేషణ మాత్రం పాప అమ్మాయి లేనిదే ట్రావెలింగే ఉండదండి. మరి అమ్మాయిని తిప్పుకుంటూ ఉంటాడు. అసలు అందరినీ పాడు చేస్తున్నట్ట, అసలు అమ్మాయిని చూపిస్తున్నట్ట, లేకపోతే ట్రావెలింగ్ చూపిస్తున్నట్టు నాకైతే అర్థం కావట్లేదండి. అలా కాదు కదా. ట్రావెలింగ్ అంటే పిల్లలందరూ చూస్తారు. ఏ ఊర ఆ అమ్మాయిని ఎంబడ పెట్టుకుని ఏమిటది? అసలు మిగతా వాళ్ళు ఎవరైనా అలా అమ్మాయిని పెట్టుకుని ట్రావెలింగ్ చేస్తున్నారా? చేయట్లేదు. తనొక్కడే గొప్పవాడు, తనొక్కడే బాగా చేస్తాడు అన్నట్టుగా మాట్లాడతాడు. ఇప్పుడు మిగతా వాళ్ళు పాపం వాళ్ళ హోమ్ టూర్ చేసినా, లేకపోతే సినిమాల గురించి రివ్యూ చేసినా ఓ పెద్ద ఇష్యూ చేసేసి భూతద్దంలా చెప్తాడు. పిల్లలకి ఇలా చూపించకూడదు, మంచి జ్ఞానోదయం కలిగించే టాపిక్స్ చెప్పాలని. మరి ఈ వీడియో ఏం చెప్తున్నాడండి? ఈయనేం చెప్తున్నాడు? పరమ చెత్తగా చెప్తాడు. ఏ అంత తనకే తెలిసినట్టుగా అవతల వాళ్ళని ఎంతసేపు కించపరుస్తూనే ఉంటాడు. అది మంచి పద్ధతి కాదు కదండి. అది ఎక్కడ మంచి పద్ధతి అవుతుంది? మరి ఫ్రెండ్స్, మరి మీకేమనిపించిందండి అన్వేషణ మాటలు కానీ, అతను చేసే బిహేవియర్ కానీ? మరి మీకేమనిపించిందో తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయాలి. ఫ్రెండ్స్, నా అన్వేషణ ఎంతసేపు నాకు యూస్ యూస్ అక్కర్లేదు, కంటెంట్ ముఖ్యము, సబ్స్క్రైబ్స్ అసలే అక్కర్లేదని చెప్పేసి చెప్తూ ఉంటాడు. అసలు ఈయన ట్రావెలింగ్ లో పిల్లలకి, పేరెంట్స్ కానీ పిల్లలు కానీ కూర్చుని చూస్తే చాలా సిగ్గుపడాల్సి వస్తుందండి. ఎందుకంటే అసలు ట్రావెలింగ్ లో ఉన్న ప్రదేశాలు చూపిస్తున్నాడా అవి మనకు అర్థం అవ్వవు. ఎంతసేపు అమ్మాయి ఎక్స్పోజింగ్ ఎక్కువ చూపిస్తూ ఉంటాడు. తన ట్రావెలింగ్ లో అమ్మాయిలు కొంతమందికి ఇది నచ్చచ్చు కొన్ని వర్గాలకి. కానీ ఒక కుటుంబం చిన్న చిన్న పిల్లలతోటి అవి ఆయన ఛానల్ చూడాలనుకుంటే చాలా సిగ్గుగా అనిపిస్తుంది అన్నమాట, అసహ్యంగా కూడా అనిపిస్తుంది. ఇప్పుడు చాలా మంది ట్రావెలర్స్ అండి ఎంతో కష్టపడి పాపం ఎక్కడెక్కడో తిరిగి పలానా ప్లేస్ చూడండి, ఇది చూస్తే పిల్లలకి ఎంతో నాలెడ్జ్ పెరుగుతుందని ఎంతో నాలెడ్జ్ఫుల్ గా మనకి చూపిస్తూ ఉంటారు. చాలా బాగుంటుంది. కానీ అన్వేష్ విషయంలో మాత్రం పరమ దరిద్రంగా ఉంటుందండి. అసలు నాకైతే అతనిది అసలు ఏమి నచ్చవు.